తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం నందలూరు బస్టాండ్లో చలివేంద్రం ప్రారంభం. అద్వంత నిర్మూలన ధ్యేయంగా ఎంవీ రావు ఫౌండేషన్ పనిచేస్తున్నది. ఆ సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి పర్యటిస్తూ తల్లిదండ్రులను కలుసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మూడ వీధుల నందు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఉపాధ్యాయులు సదరు ర్యాలీ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ శ్రీనివాసులు, ఎస్ఎంసీ చైర్మన్ జి శ్రీనివాసులు, ఎస్ఎంసీ సిఓ సభ్యులు బాలు, ఢిల్లీ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు. తీసదా ఫోటో. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది పలికిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నాగలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ప్రణీత్ రెడ్డి సారథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అట్టహాసంగా నిర్వహించారు. నాగలాపురం గాంధీ సర్కిల్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం విశేషం. అలాగే పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ అలు పెరుగని నాయకుడు నవ్యాంధ్ర శిల్పి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, అదే దిశగా సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి పేరిట శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ముందు 108 కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. అందరూ కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొంటున్నారు. సార్ నక్కిరా జై తెలుగుదేశం. కేక్ వచ్చాయని చూడండి సార్
చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. తమకిచ్చిన బాధ్యతలను సక్రమంగా చూడండి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై తెలుగుదేశం. బుచ్చినాయుడు కండ్రిగ మండలం భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షుని ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల అధికారిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎస్ ముని సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ ముని కృష్ణయ్య, మండల ఇన్ఛార్జ్ శ్రీ సిద్ధులయ్య, మాజీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అంకమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగ మండల కంచనపుత్తూరు గ్రామానికి చెందిన దాస్ గురునాథన్ను మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుని మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గురునాథ్ ధన్యవాదాలు తెలుసుకున్నారు. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వి పురుషోత్తం, జిల్లా కార్యవర్గ సభ్యులు పి మునిశేఖర్, వరదయ్యపాలెం మండల అధ్యక్షుడు కె దిలీప్ రాయల్, మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ సత్యనారాయణ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ ఆనందనాయుడు, పద్మనాభం తదితరులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలాధ్యక్షుడు ఇప్పుడు మాకు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు లేదు ప్రధాన కార్యదర్శి కావాలనుకున్నాడు. చెప్తాట ఆనంద్ గారు. ఓకే ఓకే. మండలానికి నూతన అధ్యక్షుడు గురునాథం గారు మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క దీంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, మీకు ఇప్పటి నుండి ఇప్పుడు ఎవరైతే ఆయన్ని ప్రపోజ్ చేసి చేశారో మీరందరూ కూడా ఆయనకి రాబోయే కాలంలో సహకరిస్తూ మండలంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం. రెండో విషయం మీ అందరికీ తెలిసిందే, మన పార్టీ గురించి ఇంతకుముందు మన జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య గారు చెప్పారు. చాలా విపులంగా క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు మీ మండల అధ్యక్షుడిని మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను దాస్ గురునాథ్, బీజేపీ మండలాధ్యక్షుడిగా నన్ను అందరినీ ఎన్నుకునేందుకు కృతజ్ఞతలు. నెక్స్ట్ జాతీయ కౌన్సిల్ మెంబర్ గెస్ట్గా చేసి మనందరికీ మోదీ గురించి, మన భారతీయ జనతా పార్టీ మనోభావాన్ని, సిద్ధాంతాలని అందరినీ తెలియజేసినటువంటి ముని సుబ్రహ్మణ్యం అన్న గారికి, నెక్స్ట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మునికృష్ణ అన్నగారికి, నెక్స్ట్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మన సిద్ధలయ్య అన్నగారికి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సిద్ధలయ్య అన్నగారికి, నెక్స్ట్ వచ్చి జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మన అంకమ్మ గారికి, నెక్స్ట్ వచ్చి దిలీప్ రాయల్ అన్న గారికి, వరదయ్యపాలెం మండల అధ్యక్షుడు దిలీప్ రాయల్ అన్న గారికి, మన మాజీ వరదయ్యపాలెం అధ్యక్షుడు బీజేపీ పురుషోత్తం గారికి చేసి అందరినీ మనం ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి
నెక్స్ట్ వచ్చి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా కోసం వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ సపోర్ట్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మనం ఉచ్చిరాని మండలంలో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లేదానికి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కరు నాకు సహకరించి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనోభావాలను తెలియజేసి ముందుకు తీసుకెళ్లే విధంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు. శ్రీకాళహస్తి పరిధిలో జాతీయ రహదారి 71లోని 6 వరుసల హైవేపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను తిరుపతి జిల్లా అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు బస్సు యాత్ర చేపట్టి శ్రీకాళహస్తి పరిధిలోని జై హిందూపురం వద్ద నేషనల్ హైవేపై ఉన్న బ్లాక్ స్పాట్ పాయింట్లను పరిశీలించారు. అలాగే స్వర్ణముఖి నది సమీపం టెంపుల్ టౌన్ కు వెళ్లే మార్గాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించే దిశగా చర్యలపై చర్చించారు. ముఖ్యంగా జీపీఆర్ లైన్లు ఏర్పాటు చేయడం, సర్వీస్ రోడ్ల నుంచి హైవేలోకి వచ్చే వాహనాల వేగం నియంత్రణకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై హైవే అధికారులకు కలెక్టర్ మరియు ఎస్పీలు కలిసి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ, హైవే అథారిటీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, R&B శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చే స్లోనెస్ అవ్వాలి కదా, ఎందుకంటే వాడు అటు దిగుతాడు వచ్చి ఎవడన్నా అక్కడ ఈ పక్క నుండి వచ్చి ఊళ్ళో వేగ ఎంటర్ అవుతాడు. అందువల్ల కొంచెం కాషన్ బోర్డ్స్, కాషన్ సిగ్నల్ ఏది అలా లింకర్ ఈ పక్క వెళ్తాడు, ఆ పక్క ఏం కదా సేమ్ ఏం లేదు. అక్కడ అక్కడ అలా అలా పెడితే అక్కడ అలాగే అవుతారు. ఈ వచ్చేవాడు కూడా వచ్చేవాడు కూడా స్లో అవుతాడు. అంటే సేమ్ అంటే చెప్పేది ఇక్కడి నుండి వచ్చేవాడు స్లో అవ్వాలా, అక్కడి నుండి వచ్చేవాడు స్లో అవ్వాలి. కొంచెం మెర్చ్ అవుతాడు కాబట్టి వాడు ఎవడో కదా ఇట్లా దూరుతాడు, దూరితే వచ్చి కొట్టేస్తాడు. మనకి సెన్స్ లేదు కదా, మనకంత డ్రైవింగ్ సెన్స్ ఎక్కువ కాబట్టి మనం వీలైతే అక్కడ ఒక సిగ్నల్ మన పవర్ బ్లింకర్ సిగ్నల్, పవర్ బ్లింకర్ సిగ్నల్ లైటింగ్ వీలైతే ఇది కూడా రబ్బర్ స్టెప్ మన పాత శ్రీకాళహస్తి కనెక్టివిటీ అదేనా మన ఈరోజు తిరుపతి జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో వినూత్నంగా ఈ బస్సు యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ బ్లాక్ స్పాట్స్ని గుర్తించాము, సుమారుగా 48 బ్లాక్ స్పాట్స్ని గుర్తించి ఉదయం 6 గంటల నుంచి ఆల్ బ్లాక్ స్పాట్స్ని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, నేను, ఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, పంచాయతీరాజ్, R&B, మరి ముఖ్యంగా నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ అందరూ ఆఫీసర్స్ కూడా 2 బస్సెస్లో ట్రావెల్ చేస్తూ ప్రతి బ్లాక్ స్పాట్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, యాక్సిడెంట్స్ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అక్కడ స్టడీ చేసి రానున్న 50 రోజుల్లో కూడా మనకు ఆ చర్యలన్నీ కూడా కంప్లీట్ చేసి తద్వారా ఎటువంటి మరణాలు సంభవించకుండా కూడా ఈరోజు ఒక బృహత్ కార్యక్రమం చేపట్టాము. ఆల్రెడీ సుమారుగా 13 బ్లాక్ స్పాట్లు ఇప్పటికే గుర్తించాం, విజిట్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ అన్నింటినీ కూడా సాయంత్రంలో కంప్లీట్ చేసి దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతో రానున్న 50 రోజుల్లో వీటన్నిటిని కూడా పటిష్టపరిచి మరణాలు సంభవించుకొని చూసుకుంటాం. స్పీడ్ కంట్రోలింగ్ మెజర్స్, రంబుల్ స్ట్రిప్స్ కానీ లేదంటే అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఉద్దేశంతో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అన్ని రోడ్డు ప్రమాద ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, RTA, పోలీస్, రెవెన్యూ మరియు NH అథారిటీ అందరూ కలిసి బస్సు యాత్ర ద్వారా ఆ ప్రాంతాలను విజిట్ చేయడం, అక్కడ టెంపరీ మెజర్స్ ఏం కావాలి, పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి అనేది ఐడెంటిఫై చేసి వీటన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో ఒక టైం లిమిట్ పెట్టుకొని అన్నీ అటెండ్ అయ్యి రోడ్డు ప్రమాదాల నివారణే ముఖ్య ఉద్దేశంగా అన్ని శాఖలు కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవగాహన కూడా, ఒకవైపు అవగాహన, రెండో వైపు
వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ రోడ్ ఇంజనీరింగ్ని ఇంప్రూవ్ చేయాలి. తద్వారా ప్రజల యొక్క ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహకరించి తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. జరుగుతుంది. ఖచ్చితంగా R&B కన్సర్న్ రోడ్ అథారిటీస్ స్టడీ చేసి చేద్దాం. నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం నేపనూరు పంచాయతీ సర్పంచ్గా నన్ను ఆదరించినందుకు పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అలాగే మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలియజేసి నుముడూరు గోవిందస్వామిరెడ్డి ఈయన 1993వ సంవత్సరంలో నేషనూరు పంచాయతీ స్వచ్ఛంద సేవా సంఘం అధ్యక్షులుగా 2 పర్యాయాలుగా నేషానూరు పంచాయతీ సర్పంచ్గా సేవలు అందించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సహకారంతో నేషనూరు పంచాయతీ నందు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజల సమస్యల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. నేసనూరు పంచాయతీ నందు అందరి సహకారంతో పంచాయతీ నందు పాఠశాలలో నిర్మించడం జరిగిందని తెలుపుతూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మూడూరు గోవిందస్వామి రెడ్డి తెలియజేస్తూ ప్రసంగించారు.